నేను ఎంత గుర్తు చేసుకున్నా నాకు గుర్తు రావట్లేదు. మన మధ్య ఏదో మంచి రిలేషన్ ఉందని అయితే నాకు అనిపిస్తుంది. ఆ రిలేషన్ ఏంటో చెప్పు బాగి చెప్పు. అసలు ఆ మనోహరి ఎవరు? ఎందుకు నా ఇంట్లో ఉంది? ఎందుకు నన్ను పెళ్లి చేసుకోవాలి, నిన్ను ప్రేమించాను అని అబద్ధం చెప్పింది? నా పిల్లల్ని అనాథ పిల్లలని, నాకు ఇంకా పెళ్లి కాలేదని ఎందుకు అబద్ధం చెప్పింది? చెప్పు బాగి చెప్పు అని అమర్ నిలదీస్తూ ఉంటాడు. దయచేసి నన్నేమీ అడగకండి సార్, నన్ను చెప్పమని బలవంతం చేయకండి అని బాగి ఏడుస్తూ ఉంటుంది. అర్థమైంది, నాకు గతం గుర్తుకు చేస్తే నాకేదో అయిపోతుందని నువ్వు భయపడుతున్నావు అంతే కదా. ఆల్ రైట్, నువ్వు చెప్పకపోయినా నేనే గతం గుర్తు చేసుకుంటాను, మొత్తం నిజాలన్నీ తెలుసుకుంటాను. సరే పద ఇంటికి వెళ్దామని అమర్ చెప్తూ ఉంటాడు. మనోహరి ఇంకా బుజ్జమ్మ చుక్కలు చూపించిన సంఘటన గుర్తు చేసుకుంటూ వణికిపోతూ ఉంటుంది. చెంబా వచ్చి మనోహరి మనోహరి అని పిలవడంతో ఉలిక్కిపడి ఏంటో చెప్పు చెంబా అని అంటూ ఉంటుంది. ఏంటి ఇంకా భయపడుతూనే ఉన్నావా అని చెంబా అంటే, ఆ ప్రచండ అంత శక్తి ఉంది, ఇంత శక్తి ఉందని డబ్బా కొట్టాడు కదా, ఇప్పుడు చూడు ఏమైందో అని మనోహరి అంటుంది. సరే వెళ్ళి నిలదీద్దాం పదా అని చెంబా మనోహరి ఇద్దరు ప్రచండ దగ్గరికి వస్తారు. నీ వల్ల అవుతుందా లేదా? నువ్వు ఆ పిల్ల గురించి అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడావు కదా అని ఇద్దరు నిలదీస్తూ ఉంటే, ఆ పిల్లలో ఏదో తెలియని శక్తి ఉంది, ఆ ఆత్మ ఆ పిల్ల రెండూ ఏకమైపోయాయి, దానికి తోడు దైవశక్తి తోడుగా ఉంది కాబట్టి నేను తక్కువ అంచనా వేశాను, నేను ఊడించే ఇక్కడ నుండి వెళ్తాను అని ప్రచండ చెప్తూ ఉంటే, చూడు నీ వల్ల అయితేనే ఇక్కడ ఉండు, లేదంటే మేము వేరే మాంత్రికుడిని పిలిపించుకుంటాము, గుమ్మం తలుపులు కూడా తెరిచే ఉన్నాయి, వెళ్ళిపోవచ్చు అని మనోహరి అంటుంది. ఆ పిల్ల నాకు సవాలు విసిరింది, నేను ఓడించి కానీ ఇక్కడ నుంచి అడుగు బయట పెట్టాను, నేనేంటో చూపిస్తాను అని ప్రచండ ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు. ఇంటికి రాగానే అమర్ పైకి వెళ్తాడు. ఈ రాతోడు ఎక్కడా అని బాగి అనుకుంటూ రాతోడ్ రాతోడ్ అని కేకలు పెట్టడంతో, వచ్చేసారా మిస్ అమ్మ అని రాతోడు అక్కడికి వస్తూ ఉంటాడు. ఇంతకీ నా మొబైల్ ఎక్కడా, బుజ్జమ్మ సేఫే కదా అని బాగి అడగడంతో, పిల్లలందరూ హోంవర్క్ చేసుకుంటున్నారు, బుజ్జమ్మ సేఫే, ఏం కాలేదు, నువ్వు అనుకుంటున్నట్లు ఏం భయపడకు అని రాతోడ్ ధైర్యం చెప్తూ ఉంటాడు. అదేంటి రాతోడ్, నేను మొబైల్ ఆన్ చేసి పెట్టి వెళ్ళాను కదా, ఇందులో ఏ వీడియో రికార్డ్ కాలేదేంటి అని బాగి అడుగుతూ ఉంటుంది. సారీ మిస్ అమ్మ, బుజ్జమ్మ శక్తుల గురించి నీకు అప్పుడే తెలియకూడదని నేనే ఆ వీడియోని డిలీట్ చేశాను అని మనసులో అనుకుంటూ, ఏమో మిస్ అమ్మ, ఇందులో ఏ వీడియో కూడా రికార్డ్ కాలేదు, కానీ నువ్వు అనుకుంటున్నట్లయితే ఏం జరగలేదు, ఆ ప్రచండ మాత్రం ఇంట్లో ఉండకూడదు, ఏదో చేయడానికే ఇక్కడికి వచ్చాడు అని రాతోడంటే, ఆయనకి గతం గుర్తుకు వచ్చింది, అక్క పిల్లల గురించి నిజం తెలిసింది, కానీ నేను బుజ్జమ్మ ఎవరో ఇంకా గుర్తుకు రాలేదు అని బాగా బాధపడుతూ ఉంటుంది. సార్కి ఏమీ కాలేదని చెప్తున్నావు కదా మిస్ అమ్మ, త్వరలోనే నీ గురించి కూడా సార్కి గతం గుర్తుకు వస్తుందిలే అని రాతోడు చెప్తాడు. ఏంటి ప్రచండ, అర్ధరాత్రి 12 ఇక్కడేం చేస్తున్నావు, మమ్మల్ని ఎందుకు రమ్మన్నావు అని మనోహరి అంటే, అర్ధరాత్రి 12 గంటల సమయం తర్వాత ఆత్మలకి తమ శక్తులన్నీ కూడా సన్నగిల్లుతాయి, అందుకే మేము ఆ సమయంలో పూజలు చేస్తూ ఉంటాము, ఇప్పుడు ఆ చిన్న పిల్ల కూడా నిద్రపోతూ ఉంటుంది కదా, ఇప్పుడు ఆ పిల్ల సంగతి చెప్తాను అని ప్రచండ చెప్తూ ఉంటాడు.